హమాస్ దగ్గర మిగతా బందీలు బతికున్నారా చచ్చిపోయారా అర్థం కావట్లేదు. ఇప్పటికీ 9 మందిని విడిచిపెట్టింది అంతే. దానికి గాను నా దాదాపుగా ఒక 2000 మందిని దాకా తిప్పించుకుంది. అంటే తీవ్రవాదులను 2000 మందిని విడిపించుకుని 9 మందిని విడిచిపెట్టేసి అంత దారుణంగా ఉంది. బట్ ఇజ్రాయెల్ ఫెయిల్ అవుతుంది, ఏం చేయలేకపోతుంది. అమెరికా మాటలు చెప్తోంది, చేతలు అవ్వట్లేదు. తాజాగా ఈ దఫా విడిపిస్తానని చెప్పింది, శవాలను ఇచ్చింది తప్పించి ఒరిజినల్ ఇవ్వలేదు. అది కూడా శవాలు వాళ్ళు చెప్పిన పేరు వేరు, అందులో ఉన్న శవం వేరు. ఇప్పుడు అది సంచలనం అవుతోంది. హమాస్ గురువారం అప్పగించిన 4 మృతదేహాల్లో మహిళ మృతదేహం 2023 అక్టోబర్ 7 దాడి సమయంలో పట్టుబడిన బందీలకు చెందింది కాదని ఇజ్రాయెల్ సైన్యం శుక్రవారం తెలిపింది. మృతదేహాల్లో కఫీర్ బెబాస్, అతని 4 ఏళ్ల సోదరుడు ఏరియల్ అనే 2 పిల్లలు ఉన్నారని, 3వ మృతదేహం వారి తల్లి షిరి బెబాస్ది కాదని వెల్లడించింది. మహిళ మృతదేహం అపహరణకు గురైన ఇతర వ్యక్తులతో సరిపోవడం లేదని సైనిక ప్రతినిధి తెలిపారు. అంతేకాదు కఫీర్ బెబాస్, ఏరియల్ బెబాస్లని హమాస్ చంపిందని ఆరోపించారు. బందీల విడుదల ఒప్పందంలో హమాస్ది తీవ్రమైన ఉల్లంఘనని ఇజ్రాయెల్ మండిపడింది. షిరీతో పాటు మిగిలిన బందీలందరినీ వెంటనే వెనక్కి రప్పించాలని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటనలో డిమాండ్ చేసింది. అయితే ఇజ్రాయెల్ ఆరోపణ మీద హమాస్ ఇంకా స్పందించలేదు. గురువారం మృతదేహాలు అప్పగింత సమయంలో జరిగిన హడావుడి మీద అంతర్జాతీయ విమర్శలు రావడం, విడుదల సందర్భంగా వేలాది మంది జనం మధ్య సాయుధ హమాస్ ఫైటర్లు 4 శవపేటికలను ప్రదర్శించడం, ఈ ప్రదర్శన ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ సహా అంతర్జాతీయ నేతలు తీవ్రంగా ఖండించారు. వాళ్ళు అది విజయంగా ప్రొజెక్ట్ చేసుకున్నారు.